యాహ్! భయమేస్తుంది. బిజినెస్ చెయ్యాలనుంది. కానీ నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది. అసలు నా దగ్గరికి క్లయింట్స్ వస్తారా? రారా? భయంగా ఉంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక చాలా అందరూ గూడా ట్యాప్ చేసుకోండి. మీకు బిజినెస్ ఉన్నా లేకపోయినా జస్ట్ కీప్ ట్యాపింగ్. చాలా బయట నుంచి తెచ్చా. లోన్‌లాగా గూడా. లోన్ తీర్చడం సంగతి తర్వాత, ముందు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా ఇంకా డబ్బు? ఈ బిజినెస్ కంటిన్యూ జేయడానికి. చాలా వరీగా ఉంది. అసలు క్లయింట్స్ వస్తారా? రారా? నాకేమో ఒక 100 మంది క్లయింట్స్ రావాలనుంది రోజుకి. అంత రాకపోతే ఇవాళ రాకపోతే రేపొస్తారో లేదో అని భయంగా ఉంది. పరిస్థితి ఇంకొంచెం బెటర్ అయితే బావుండనిపిస్తుంది. లైఫ్‌లో నా పేరు టట్టడాయ్ అందరి నోట వినపడాలనుంది. మ్యాగ్నెట్‌గా పెద్ద పెద్ద కటౌటర్‌లో రియల్ ఎస్టేట్స్ లేకపోతే షాప్, ఓన్ బిజినెస్, ఆర్గానిక్స్ వాటెవర్ థాట్ నాకు ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళు చెప్పు. అని పెద్ద పెద్దగా హైవేస్‌లో నా పేరుండాలక్కడ. హూ ఈస్ థిస్? ఎవరిదిది? అందరూ చూడాలి అనుంది. ఒక పాట చెప్తుంది. సరేలే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు. ఎక్కడి నుంచి ఒక్కళ్ళే రావట్లేదు. కటౌటర్ మీద కావాలా నా పేరు? అని ఇంకొకటి హెడ్‌లో వాయిస్ చెప్తుంది. ఇంపాసిబుల్ అని చెప్తుంది. ఈ 2 వాయిస్‌లు కాదు. నా హార్ట్‌లో ఉన్న కోరిక తీర్చడం నా కర్తవ్యం. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్. ఈ ఛాలెంజ్ వస్తే గదా! నేనెవరినో తెలుసుకుండేది. నా పవర్, నా బిజినెస్ వేల వేల మందికి కంఫర్ట్ ఇచ్చేది. యూనివర్స్ నన్నే చేసుకుంది. లేకపోతే నాకు ఈ ఐడియా గూడా వచ్చేది గాదు. నేను ఓపెన్‌గా ఉన్నాను గాబట్టే నా తల నాకొచ్చింది ఈ ఐడియా. వేరే వాళ్ళకెందుకు రాలా? అంటే యూనివర్స్ నన్నే చేసుకుంది. నేను యూనివర్స్ నమ్మకాన్ని జస్ట్ లెట్ గో చేయలేను. యూనివర్స్ మనిద్దరం కలిసి అద్భుతంగా చేద్దాం. నువ్వు నేను కలిసి. ఎప్పుడు గూడా మనం ఒక్కళ్ళం ఏం చేయలేం. ఐడియా యూనివర్స్‌ది. ఐడియా యూనివర్స్‌ది. నా బాడీ ఈస్ ఎ వెహికల్. నా తల ఉంది గాబట్టే యూనివర్స్ నా తలలో ఏసింది ఆ ఐడియా. యూనివర్స్ నేను నా ఇన్నర్ చైల్డ్ కోరిక అది. బాలా త్రిపుర సుందరి కోరికది. తీర్చాల్సిందే. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ దిస్ సిట్యుయేషన్. ఈ సిట్యుయేషన్ వల్లే గదా! యూనివర్స్ అని ఉంది అని నాకు తెలిసింది. లేకపోతే మీడియోక్రసీలో ఉండేవాడిని. నా బిజినెస్ అద్భుతంగా గ్రో అవ్వాలనుంది. నా పవర్‌ని, నా ఎనర్జీని అందరికి స్ప్రెడ్ చేయాలనుంది. నా ఎనర్జీ ఎక్సెసివ్‌గా గావాలి బిజినెస్ పెట్టాలంటే. అంటే నా తినటానికి, ఐడియాస్‌కి కాకుండా పర్సనల్ ఎనర్జీ హార్ట్‌లోంచి లైట్ వెళ్ళాలి. ప్యాషన్ ఎళ్ళాలి. అలా వెళ్తేనే నేనెవరినో కనపడతాను అందరికి. దిస్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్. ఇది నా ఓన్ బిజినెస్. నేను వెళ్ళాలి అంటే నాలో అపారమైన కాంతి ఉండాలి. లవ్ ఎనర్జీ ఉండాలి. ప్యాషన్ నాలో ఉంది. దాన్ని ఇగ్నైట్ చేస్తా. ఇమాజిన్ చేసుకుంటా. నేనెలా ఉండాలో
ఏం కావాలో, నా హార్ట్ ఏం కోరుకుంటుందో కూర్చుంటా. క్యాండిల్ వెలిగించుకొని హార్ట్‌ని అడుగుతాను. మీకేం గావాలి? అసలేం గావాలి? నా సెల్ఫ్, నా సోల్‌కి ఏం గావాలో అడుగుతా. పేపర్ మీద రాసుకుంటా. ఏం కావాలో ఊహించుకుంటా. అక్కడ నా 70 ఎంఎంలో నా స్క్రీన్ మీద నా బాడీని చూసుకుంటా. హైవేలో నా బోర్డింగ్ అడ్వర్టైజ్‌మెంట్ లైట్స్‌తో మెరిసిపోతూ చూసుకుంటా. కార్‌లో వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఎవరిదిది అని చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఏంటిది? అన్ని కళ్ళు కనపడాలి అంటే, అన్ని కళ్ళు నన్ను చూడాలంటే అంత లైట్ ఉండాలి నాలో. లైట్ ఉండాలి అంటే సింపుల్. ఏం చేయక్కర్ల. నా చైల్డ్‌లో ఏం ఉండి తెచ్చుకుందో అన్‌వర్తీగా దాన్ని తీసేయమని చెప్పాలి. నేనే యూనివర్స్‌ని దానికి నేను నేర్పించాలి. అమ్మ, నాన్న హోపనబొన ఆన్‌గోయింగ్ చేసుకోవాలి. సూర్యుడికి కాన్స్టెంట్‌గా కనెక్ట్ అవ్వాలి. నాలో ఫ్లో స్టేట్ లేని ఎమోషన్స్ అన్నీ భయం, బాధ, వర్రీ ముందుకెళ్తానో లేదో ఏదున్నా తీసేసి భూమాతకి, ఫైర్ ఎలిమెంట్‌కి ఇచ్చేస్తా. ఇవన్నీ చేయగానే నేనెవరినో దట్ నా ఒరిజినల్ కాంతి బయటకొస్తుంది. నేను ఏం కావాలో క్రియేట్ ఇమాజినేషన్ చేయగానే నా ఇన్నర్ చైల్డ్ యూనివర్స్‌కి చెప్తుంది. యూనివర్స్, యూనివర్స్‌కి ఇది హెల్ప్ అవుతుంది. ఒక చెయ్యి అందించినట్టు నా కోరికకి. ఇలా ఉండాలి అని. బాట నేనే వేసుకున్నా. 1000 మెట్లు యూనివర్స్ నా కోసం దిగొస్తుంది. డబ్బులు, క్లయింట్స్, బిజినెస్, మెటీరియల్స్ ఏది కావాలన్నా నా హార్ట్‌లో కోరిక ఉంటే, లవ్ ఉంటే, లవ్‌తో ఆ వస్తువుల మీద, వ్యాపారం మీద అది అందరికి అందించాలని లవ్ ఉండగానే, లవ్‌తో నేను చెయ్యగానే యూనివర్స్ తీసుకొస్తుంది. వేల వేల మందిని. నేనెంతమంది కావాలని రాసుకుంటే అంతమందిని. ఇది యూనివర్స్ పని. ఇన్నర్ చైల్డ్ పని. నా పని. దానికి ఏం అడ్డంగా ఉందో ఆ ఎమోషన్‌ని తీసి భూమాతకి, అగ్నిదేవుడికి ఇవ్వడమే. ఇది నమ్మాలనిపించట్లేదు. అస్సలు నమ్మాలనిపించట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి జరగంది భూమాతకిచ్చేస్తే ఎలా జరుగుతుంది? అందరూ ఏం చేయట్లేదు గదా! అందరికొస్తున్నాయి. మరి నాకెందుకు రావట్లా? క్వెషన్స్ ఒస్తున్నాయి. అది మాట్లాడేదే లెఫ్ట్ బ్రెయిన్, అనలిటికల్ మైండ్. ఆ క్వెషన్స్‌ని నేను ఐడెంటిఫై చేస్తా. రైట్ నుంచి అదృష్టం ఒస్తుంటే, లెఫ్ట్ తలుపేసింది అంటే ఇదే. ఈ తలుపుల్ని నేను తీసేస్తా. ఇవి నావి గాదు. నా ప్యాషన్ మీదే ఉంటా. జరిగిపోయిందే అనుకుంటా. వాటర్ తాగుతూ జరిగింది అనుకుంటా. యూనివర్స్ అంటేనే నమ్మకం. గాడ్ అంటేనే నమ్మకం. పూజ చేయడం కంటే గూడా గాడ్ అంటే నమ్మకమే. ఆయన చేస్తాడు. నేనడిగితే చేయకుండా ఉండడు. ఇది నా ఇన్నర్ చైల్డ్ కోరిక.
నా హార్ట్ కోరిక. ఇట్స్ డన్. ఇట్స్ డన్. ఇట్స్ డన్. జరిగిపోయింది. ఇదే ఎనర్జీని కంటిన్యూ చేస్తా. గాడిచ్చే వరకు కంటిన్యూ చేస్తా. ఒక కథ ఉంది. ఒక ఊరిలో నేను డాన్స్ చేస్తే వర్షం వస్తుంది. నిజమా? మేం డాన్స్ చేస్తే రాదేంటి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి, నేను ఒకటే ఒకటి అనుకుంటా, నేను డాన్స్ చేస్తే గాడు వర్షం ఇస్తాడు. గాడు వర్షం ఇచ్చే వరకు నేను డాన్స్ ఆపను. సో నేను అడిగితే గాడిస్తాడు. నా నమ్మకం ఉంటే ఇస్తాడు. నమ్మకాన్ని గాడిచ్చే వరకు ఉంచుకుంటా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. టేక్ ఎ లాంగ్ బ్రీత్. నమ్మకం గాడిస్తాడు. నాకు కావాల్సింది నమ్మకమే. గాడిస్తాడు. గాడికి మనకు దగ్గర చేసేది. వచ్చేసింది. ఇంతమంది క్లయింట్స్ వచ్చారు. జరిగింది. ఎనర్జీ పెట్టండి పెద్ద స్క్రీన్ మీద. టేక్ ఎ లాంగ్ బ్రీత్. వాటర్ తాగండి. జరిగిపోయింది. బ్యూటిఫుల్గా మీకున్న డౌట్లని ఈఎఫ్టీతో తీసేయండి. రాసుకొని తీసేయండి. చెయ్యాల్సింది ఓన్లీ అండ్ ఓన్లీ ఫెయిత్ ఆన్ గాడ్, ఇన్ అ చైల్డ్, ఓండుని తీసేయడం. మన పని అదే. ఇంకా మీరు ఏం సినిమా చూస్తారో, ఏం ఎంజాయ్ చేస్తారో, ఏమైనా చేయండి. కానీ స్ట్రాటజీస్ అవన్నీ కూడా మీ తల్లో, ఓ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మీకే వస్తాయి ఐడియాస్. వెన్ యు ఆర్ ఓపెన్ టు గాడ్. గాడ్ ఇస్తాడు. ఈ మూవ్ చేయి, ఇలా చేయి, ఇలా వస్తుంది, ఈ ఫోన్ కాల్ చేయి. ఎవ్రీథింగ్ మిరకల్స్ లాగా వస్తాయి. మనుషులు వస్తారు, మెసేజెస్ వస్తాయి, అండ్ ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ డ్రాప్ అవుతాయి టక్ 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 అని. ఎవ్రీ మూమెంట్ నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఎందుకు ఆల్వేస్ డౌట్ అని రిసీవ్ చేసుకుంటున్నావు? ఎందుకు వరీని రిసీవ్ చేసుకుంటున్నావు? ఎందుకు గాడ్ మెసేజెస్ నీకేం వినిపించట్లేదు? ఆయన మాటలు ఎందుకు వినిపించట్లేదు నీకు? బికాస్ యు ఆర్ నాట్ బీయింగ్ నౌ. నవ్వులో ఆలోచించకుండా రేపు ఏం జరుగుతుందో, భయం వేస్తుందేమో, ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో. నిన్న అలా జరిగింది. ఎనలిటికల్ మైండ్ అంటారు. లెఫ్ట్ ఎనాలిసిస్లో ఉంటుంది. ఆన్ గోయింగ్ ఏదో కథలు, ఏదో మన ఎనర్జీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. యు ఆర్ నాట్ రిసీవింగ్ గాడ్ వర్డ్స్ అండ్ మెసేజెస్. ఇదిగో ఇటు టర్న్ అవ్వు, ఇక్కడ వీళ్ళున్నారు, ఇక్కడ ఇలా ఉండు, నీ క్లయింట్స్ వస్తారు. వీఆర్ మిస్సింగ్ నౌ. మెసేజెస్ మిస్ అవుతుంది. కామ్నెస్, ఆన్ గోయింగ్ చాంటింగ్ హోప్ అని పునః థ్యాంక్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ లవ్ యూ. ఎంతసేపు చాంట్ చేస్తే టిక్ ఐడియా ఇచ్చేద్దామా. నేను కూడా అలాగే ఉంటా. థ్యాంక్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ లవ్ యూ అని ఒక 1 వీక్ చేసుకుంటా. సడన్గా ఇలా ఇలా డిజైన్ చేయాలి క్లాస్ అని వస్తుంది. ఎవ్రీ క్లాస్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్స్ ఐడియా అని నేను అనుకుంటా. ఇలా చేద్దాం ఈసారి క్లాస్. మీకు మెసేజెస్ రావాలి అన్నా, గాడ్ ఇచ్చే ఐడియాస్ రావాలి అన్నా, యూ హ్యావ్ టు లిజన్ టు గాడ్. ఆయన ఏం చెప్తారు ఎప్పుడు. ఒక ముత్యం ఎలా ఓపెన్ చేసి ఉంటుందో అలాగా వర్షం ఎప్పుడు నోరు ఒక్క చిన్న డ్రాప్ పడంగానే ముత్యం అవుతుంది, మాయిస్చర్. సో ఎలాగ తెరుచుకొని ఉంటుందో ఆన్ గోయింగ్ థ్యాంక్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ లవ్ యూ, థ్యాంక్ యూ లవ్ యూ. ఇంకేం ఆలోచించద్దు. ఏ భయం వచ్చినా ఏది వచ్చినా కనెక్ట్ అవ్వండి చైల్డ్కి. కనెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అంత చేసింది. ఆన్ గోయింగ్ థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూలో ఉన్నా కూడా గాడ్ మెసేజెస్ రిసీవ్ చేసుకుంటారు. ఆపర్చునిటీస్ని తెచ్చిస్తాడు. క్లయింట్స్ని మీ మీ ముందుకి. నిన్న తను చెప్పట్లేదు, ఫేషియల్ వాళ్ళ ఫోన్ వచ్చిందండి అని.
ఎక్కడి నుంచైనా వస్తారు. వెన్ యూ ఆర్ ఇన్ ద రిసీవింగ్ మోడ్. రిసీవింగ్ మోడ్ ఈస్ నథింగ్ బట్ థ్యాంక్ యూ. ఎంతమందికి అర్థమైంది? యెస్.